గోల్డ్ రేట్ సింపుల్ తగ్గిపోవడం కాదండి, గోల్డ్ ఉపయోగంలోకి తీసుకురావడం. సప్లై చైన్ మేనేజ్మెంట్ లో మన భారతదేశం దృష్ట్యా బంగారాన్ని కొనుగోలు అమ్మకాన్ని చూస్తే దాని కాన్సెప్ట్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆ కాన్సెప్ట్ ఎక్కడ మన ప్రపంచంలో ఎక్కడ వర్తించదు. ఓకే, మన భారతీయులకి ఏంటంటే బంగారం కొనుక్కోవడం అనేది మన కల్చర్ లో ఒక భాగం. అది ఒక సెక్యూరిటీలో ఒక స్త్రీధనం అంటారు. స్త్రీధనం అంటే పెళ్లి కానీ ఏదైనా చేసేటప్పుడు, శుభకార్యాలు చేసేటప్పుడు ఆడపిల్లకి వాళ్ళు ఏం చేస్తారంటే బంగారం రూపంలో కొని దాన్ని నమ్మి వాళ్ళకి ఇస్తారు. సో ఆ కల్చర్ ని మనం కంటిన్యూగా చేసుకుంటూ వచ్చాం. సో దాని వలన ఏంటంటే బంగారం హెచ్చు తగ్గులు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ సప్లై డిమాండ్ లో అంటే బయటగా రిలీజ్ అవుతుంది. ఎన్నో గవర్నమెంట్లు వాళ్ళు ఏంటంటే యూటిలైజ్ చేస్తున్నారు, ఆ రిజర్వ్ తీస్తున్నారు, బయటికి తీసి వాటిని ఓపెన్ మార్కెట్ లో అలో చేస్తున్నారు ఆ బంగారం. సో దాంతో ఏమవుతుంది, సప్లై పెరుగుతోంది. ప్లస్ ఏంటంటే వాళ్ళకి అది ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళని టు సస్టైన్, వాళ్ళ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టుకోవడానికి. ఎందుకంటే మనం ఇప్పుడు మన దగ్గర సర్ప్లస్ ఫారెన్ ఎక్స్చేంజ్ ఫండ్స్ వచ్చిన వల్ల మనం ఏం చేసాం, మన బ్రిటిష్ బ్యాంకుల్లో ఉన్న మన బంగారాన్ని మనం వెనక్కి తెచ్చేసుకున్నాం. ఎందుకు తెచ్చేసుకున్నాం, మనకి $700 బిలియన్ సర్ప్లస్ అసలు ఎప్పుడు దక్కలేదు, టైం దక్కింది. సో అదేం దక్కడం వల్ల ఏం చేసాం, మనం ఎప్పుడెప్పుడైతే మనం మన అవసరాలకు ఉపయోగించుకున్న బంగారాన్ని మనం అక్కడ పెట్టామో అదంతా తీసుకుని మళ్ళీ వెనక్కి తిరిగి తెచ్చేసుకున్నాం, అది కట్టేసి. సో అది ఏమవుతుంది, అది మనకి సస్టైనింగ్ గ్రోత్ అవుతుంది. సస్టైనింగ్ గ్రోత్ లో మనం ఏంటంటే మన దగ్గర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర 115:85 అంటారు. అంటే విదేశీ మారక ద్రవ్య విలువలు ఇంత మెయింటైన్ చేయాలంటే అది 115:85. 115 బంగారం నిల్వలు ఉండాలి, 85 ఏమో విదేశీ మారక ద్రవ్య విలువలు ఉండాలి. దాన్ని చేసుకుని మనం కరెన్సీ ప్రింట్ చేస్తాం. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రాస్తాడు, పేది గవర్నర్ నేను దీనికి, అందులో మీకు ఇంగ్లీష్ లో చాలా స్పష్టంగా ఉంటుంది. మీరు కనుక ఇది కనుక ఈ 100 రూపాయలకి విలువైంది కనుక మీరు లేదంటే నాకు ఇచ్చేస్తే నేను మీకు దానికి విలువ ఇస్తానని. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.